ట్రాఫిక్ ను నియంత్రించే పోలీసుల విధులు చాలా కష్టమైనవి. ఎండ, వాన, పైగా పొల్యూషన్, ఇలా వేటిని లెక్క చేయకుండా విధుల్లో పాల్గొంటారు. వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా విధులు నిర్వర్తిస్తారు. అయితే ఢిల్లీలో ఓ పెద్దాయన ట్రాఫిక్ విధుల్లో పాల్గొంటున్నాడు. గత 30 ఏళ్లుగా ట్రాఫిక్ విధులను నిర్వర్తిస్తున్నాడు. ఈయన్ను చూసిన ప్రతి ఒక్కరూ ఎందుకు ఇంకా జాబ్ చేస్తున్నారు, రిటైర్మెంట్ తీసుకోవచ్చుగా అనుకుంటారు. కానీ ఈయన శాలరీ కోసం జాబ్ చేయడం లేదు. స్వతహాగా డబ్బులు తీసుకోకుండా ట్రాఫిక్ ను మళ్లిస్తున్నారు. ఢిల్లీకి చెందిన ఈ పెద్దాయన పేరు గంగారాం. వయసు 72 ఏళ్లుంటుంది. ఈ వయసులో కూడా ఉదయాన్నే లేచి నీటిగా ట్రాఫిక్ పోలీసులు వేసుకునే మాదిరి బట్టలు ధరించి సీలంపూర్ జంక్షన్ కి వస్తున్నాడు. అక్కడ వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా, ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా పనిచేస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ను నియంత్రిస్తున్నారు. కనీసం వాలంటీర్గా అధికారులు నియమించకపోయినా ఆయన స్వచ్ఛందంగా ఈ పని చేస్తున్నారు. గంగారాం ఇలా ట్రాఫిక్ ను చక్కదిద్దడం వెనుక ఓ విషాద స్టోరీ ఉంది. గంగారాం దంపతులకు ఒక కుమారుడున్నాడు. తండ్రి కొడుకులు స్థానికంగా రిపేర్ షాప్ ను నడిపించేవారు. టీవీలు, ఎలక్ట్రానిక్ వస్తువులను మరమ్మతులు చేస్తూ ఉండేవారు. అయితే ఓ రోజు ఈ సీలంపూర్ జంక్షన్ నుంచి వెళ్తుండగా గంగారాం కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఉన్న ఒక్క కుమారుడు దూరం కావడంతో గంగారాం భార్య కూడా బాధతో కన్నుమూశారు. అప్పటి నుంచి గంగారాం ఒంటరిగా ఉంటున్నారు. తనలా మరో కుటుంబానికి జరగకూడదని, బాధ అనుభవించొద్దని నిర్ణయం తీసుకున్నాడు. అప్పుడు ట్రాఫిక్ ను నియంత్రించేందుకు అనధికారికంగా విధులు నిర్వర్తిస్తున్నాడు. 32 ఏళ్లుగా డబ్బులు తీసుకోకుండా రాత్రింబవళ్లు ట్రాఫిక్ విధులు చేస్తున్నాడు. సీలంపూర్ జంక్షన్ లో ట్రాఫిక్ పోలీస్ లాగే అటూ ఇటూ తిరుగుతూ వాహనాలను క్లియర్ చేస్తున్నాడు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. కోవిడ్ సమయంలోనూ ఇంట్లో ఉండకుండా ట్రాఫిక్ కూడలి వద్దే ఉండేవాడు. ఆయన సేవలను గుర్తించిన ఢిల్లీ పోలీస్ విభాగం 2018లో ట్రాఫిక్ సెంటినల్ గా నియమించింది. యూనిఫామ్, ఐడి కార్డ్ అందజేసింది. ఆ తర్వాత నుంచి పోలీస్ విభాగం నుంచి కొద్ది మొత్తం డబ్బులు వస్తున్నాయి. వాటితోనే గంగారాం కాలం వెల్లదీస్తున్నారు. ఇక ఈ పెద్దయిన స్టోరీ తెలుసుకున్న సోషల్ మీడియా యూజర్లు కూడా ఆయన పట్ల గౌరవాన్ని తెలుపుతున్నారు. ఆయన జీవితంలో ఎదుర్కొన్న విషాదం పట్ల సంతాపం తెలుపుతున్నారు.